మేడారానికి భక్తులు పోటెత్తుతున్నారు. మినీ జాతర సమీపిస్తూ ఉండడంతో భక్తులు ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ నెల 12 నుంచి 15 వరకు మేడారం మినీ జాతర జరగబోతోంది. మేడారం కన్నెపల్లిలోని ఆలయాల్లో గుడిమెలిగే పండుగను నిర్వహించారు. ఇక గుడిమెలిగే పండుగతో మినీ మేడారం జాతరకు పూజలు ప్రారంభమయ్యాయి. మినీ జాతర ఏర్పాట్లపై మంత్రి సీతక్క సమీక్ష కూడా నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. చందు ప్రతి 2 ఏళ్లకోసారి ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో మేడారం మహాజాతర కొనసాగుతుంది. ప్రతి 2 ఏళ్లకేసారి జరిగినటువంటి మేడారం మహాజాతర తర్వాత మరుసటి సంవత్సరం మినీ మేడారం జాతర కొనసాగుతుంది. ఈ మినీ మేడారం జాతరకు సంబంధించి భక్తులంతా కూడా ముందస్తుగానే పోటెత్తి ముందస్తుగా మొక్కులు చెల్లించిన పరిస్థితి కనబడుతుంది. ఈ నెల 12వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మినీ మేడారం జాతర కొనసాగబోతా ఉంది. దీనికి సంబంధించి ఈరోజు ఆ మేడారంలో కన్నెపల్లిలో ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారం గుడిమెలిగేటువంటి పండుగను పూజారులు నిర్వహించారు. ఇటు మేడారంలోని సమ్మక్క ఆలయంలో కూడా గుడి సంబంధించి మొత్తం శుద్ధి చేసి మొత్తం కూడా అక్కడ ముగ్గులు వేసి గుడిమెలిగే పండుగ నిర్వహించిన పరిస్థితి కనబడుతుంది. కన్నెపల్లిలో సారలమ్మ టెంపుల్ దగ్గర కూడా మొత్తం ఆ టెంపుల్ అంతా శుద్ధి చేసి అక్కడ కూడా గుడిమెలిగేటువంటి పండుగను నిర్వహించి ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం కూడా ఈ రోజు నుంచి అంటే ఇంకో వారం పాటు మినీ మేడారంకు సమయం ఉంది. మినీ మేడారం సమయం నేపథ్యంలోనే ఇటు గుడిమెలిగేటువంటి పండుగను పూజారులు నిర్వహించారు. ఈ రోజు నుంచి కూడా మినీ మేడారానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఈ రోజు నుంచి వారం రోజుల పాటు కూడా ఆదివాసీ సాంప్రదాయాలకు సంబంధించిన పూజారులంతా కూడా పూజా కార్యక్రమాలను కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే మంత్రి సీతక్క కావచ్చు అధికారులకు మొత్తం కూడా రివ్యూ నిర్వహించి మినీ మేడారం జాతర అంటేనే ఒక లక్షలాది మంది భక్తులు వచ్చి ఆ సమ్మక్క సరళమ్మ అమ్మవార్లను దర్శించుకుంటారు. వారు కోరుకున్నటువంటి కోరికలు తీరవేసేటువంటి వనదేవతల అమ్మవార్లు కనుక తప్పకుండా లక్షలాది మంది భక్తులు వస్తారు. వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మినీ మేడారం జాతర అంగరంగ వైభవంగా విజయవంతం చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలంటూ కూడా మంత్రి సీతక్క ఇప్పటికే రివ్యూ నిర్వహించి మేడారం అమ్మవార్లను దర్శించుకుని కూడా మేడారం సంబంధించినటువంటి ఒక రివ్యూ కొనసాగినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ రివ్యూకి సంబంధించి కూడా అధికారులకు అనేక సూచనలు తెలియజేస్తూ ఎంతమంది భక్తులు వచ్చేటువంటి అంచనా ఉంది, ఎంత మేరకు ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు, ఎక్కడెక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇటు జంపన్న వాగు దగ్గర కావచ్చు, జంపన్న వాగు దగ్గర ట్యాప్ సంబంధించి కావచ్చు, గద్దెల దగ్గర ఎటువంటి క్యూ లైన్లు కావచ్చు, ఆ పందిర్లు కావచ్చు, ఎటువంటి లైట్స్ ఇవన్నీ కూడా ఒక రివ్యూలో సీతక్క అధికారులతో మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ములుగు జిల్లా కలెక్టర్ దివాకర ప్రత్యేక ఫోకస్ ఏర్పాటు చేసి గత కొద్ది రోజులుగా మినీ మేడారం జాతరకు సంబంధించినటువంటి ఏర్పాట్ల పనిలో నిమగ్నమైన పరిస్థితి అయితే కనబడుతుంది. కలెక్టర్ ఎప్పటికప్పుడు కింది స్థాయి అధికారులు కావచ్చు, తాడ్వాయి మండలానికి సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడుతూ మినీ మేడారం జాతర సమీపించినటువంటి నేపథ్యంలో ఇప్పటికే భక్తులు చాలా మంది ముందస్తు మొక్కులు చెల్లించిన పరిస్థితి కనబడుతుంది. సెలవు దినాలు సెకండ్ సాటర్డే కావచ్చు, సండే కావచ్చు, ఏ రోజైతే గవర్నమెంట్ సంబంధించినటువంటి సెలవు దినాలు ఉంటాయి ఆ రోజు భక్తుల సంఖ్య పెరుగుతూ కొంత రద్దీ ప్రాంతం పరిస్థితి కనబడుతుంది. అంటే ఆదివారం కావచ్చు మిగతా రోజులకు పోలిస్తే కనుక ఆదివారం మిగతా సెలవు దినాల్లో కనుక భక్తుల సంఖ్య పెరిగిపోయి ఇప్పుడే మినీ మేడారం జాతర సమీపిస్తుంది. మినీ మేడారం జాతర పరిస్థితులు తలెత్తినట్టు ములుగు జిల్లాలో వాతావరణం అయితే కనిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు ములుగు జిల్లా యంత్రాంగం అంతా కూడా మినీ మేడారం సంబంధించినటువంటి జాతర ఏర్పాట్ల పనిలో నిమగ్నమైన పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రత్యేకంగా ఆర్టీసీ సంబంధించినటువంటి అధికారులు బస్సులు నడిపేందుకు నిమగ్నమైన పరిస్థితి కనబడుతుంది. ఎస్పీ శబరీష్ ఆధ్వర్యంలో కూడా ట్రాఫిక్ జామ్ కావచ్చు, మిగతా పోలీస్ సిబ్బంది జాతరకు సంబంధించిన లక్షలాది మంది భక్తులు వస్తారు, అనేక మంది మహిళలు ఉంటారు కనుక తప్పకుండా పోలీసు సంబంధించినటువంటి ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది కూడా పోలీసు సంబంధించిన ఉన్నతాధికారులు ఒక రివ్యూ కొనసాగించి ట్రాఫిక్ జామ్ సంబంధించి కావచ్చు ఆ జాతర జరిగినటువంటి మేడారం పరిసర ప్రాంతాలంతా కూడా పోలీసులు ఆధీనంలోకి తీసుకొని ట్రాఫిక్ జామ్ తలెత్తకుండా ట్రాఫిక్ జామ్ జరగకుండా ఇంకేదైనా మహిళలు కావచ్చు, ఇంకేమైనా దొంగలు కావచ్చు, ఇంకేమైనా జాతరకు సంబంధించినటువంటి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసేందుకు ఎస్పీ శబరీష్ ఆధ్వర్యంలో ఒక రివ్యూ నిర్వహించి వారు పరిణమించిన పరిస్థితి కనబడుతుంది. ఇటు ములుగు జిల్లా కలెక్టర్ దివాకర ఆధ్వర్యంలో మేడారం మినీ జాతరకు సంబంధించినటువంటి ఏర్పాట్ల పనులు అయితే కొనసాగుతున్నాయి. జంపన్న దగ్గర ట్యాప్స్ ఏర్పాటు చేసి ఇప్పుడే భక్తులంతా కూడా ఇప్పుడే అక్కడ చేరుకొని మొత్తం కూడా భక్తులు పూజా కార్యక్రమాల్లో కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఈ రోజు గుడిమెలిగేటువంటి పండుగతో మినీ మేడారం జాతర ప్రారంభమైన పరిస్థితి కనబడుతుంది. మినీ మేడారం జాతరకు సంబంధించి కూడా అనేక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర సంబంధించినటువంటి ఆదివాసులు పెద్ద ఎత్తున వచ్చి ఆ సమ్మక్క సారలమ్మ అమ్మవారిని దర్శించినటువంటి నేపథ్యంలోనే మినీ జాతరకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎటువంటి లోటు కలగకుండా ఏర్పాట్లు ఎటువంటి ఇబ్బందులు ఉండకుండా చేయాలని మంత్రి సీతక్క ఇప్పటికే ఆదేశించిన పరిస్థితి కనబడుతుంది. ములుగు జిల్లాలో మినీ మేడారం జాతర సంబంధించినటువంటి భక్తుల తాకిడి కొనసాగుతుంది. ఒకవైపు మినీ మేడారం జాతర ఏర్పాట్లు కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. చందు. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.